ఈ షియా సున్నీ గొడవ ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌ని ఎలా కాల్చి బూడిద చేస్తుందో చూద్దాం. ఇరాన్‌కేమో ముస్లింల ప్రపంచం మొత్తానికి తానే లీడర్ అవ్వాలనే ఆశ ఉంది. కానీ వాళ్ళు మైనారిటీలు, షియాలు 15% మాత్రమే ఉంటారు. అప్పుడు ఇరాన్ ఒక భయంకరమైన పొలిటికల్ ప్లాన్ వేసింది. ప్రపంచంలో ఉన్న ముస్లింలందరికీ కామన్ శత్రువు ఇజ్రాయెల్. కాబట్టి మనం ఇజ్రాయెల్‌ని నాశనం చేస్తామని ఒక జెండా పట్టుకుంటే సున్నీ ముస్లింలు కూడా మనల్ని హీరోలాగా చూస్తారు కదా అని డిసైడ్ అయ్యారు. అందుకే ఇరాన్ తన దేశం నుండి నేరుగా యుద్ధం చేయకుండా పక్క దేశాల్లో ఉన్న తమ కిరాయి దళాలతో, అంటే లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లో హౌతీలు, ఇరాక్‌లో షియా మిషీలియాల ద్వారా ఇజ్రాయెల్ మీదకు దాడులు చేయిస్తోంది. దీన్నే ప్రాక్సీ వార్ అంటారు. ఇంకో విచిత్రం ఏంటంటే గాజాలో ఉన్న హమాస్ సున్నీలు. అయినా సరే ఇజ్రాయెల్‌ని కొట్టడానికి వాళ్ళకి డబ్బు, ఆయుధాలు ఇచ్చి వాడుకుంటుంది. ఇదంతా చూస్తున్న సున్నీ దేశాలు సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్ పిచ్చోళ్ళేం కాదు. వాళ్ళేమనుకున్నారంటే, అరే ఈ ఇరాన్ గాడు ఇజ్రాయెల్‌ని కొడుతున్నాడని మనం చప్పట్లు కొడితే రేపు వాడు మరింత పవర్‌ఫుల్ అయ్యి అదే మిసైల్స్‌ని మన మక్కా మీదకు, మన దుబాయ్ బుర్జ్ ఖలీఫా మీదకు వేస్తాడు. ఇజ్రాయెల్ వల్ల మనకి ఏ ఆపద లేదు. పైగా వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. ఈ ఇరాన్ వల్లే మనకు అసలైన ప్రాణగండం అని రియలైజ్ అయ్యారు. అక్కడే మిడిల్ ఈస్ట్ చరిత్రను మార్చేసే ఒక పొలిటికల్ భూకంపం పుట్టింది.